సీఎం గారు వివిధ పద్ధతుల్లో భాషలో ఆ భాషను ఉపయోగించినటువంటి తీరు దాన్ని చాలా సూక్ష్మంగా మేము ఖండిస్తూ ఇది సవ్యమైంది కాదు అని మాత్రమే సంయమనంతో తెలియజేసినాం. కానీ వారికి ఏ విధంగా ఉంటుందో మాకు కూడా కొంత సంయమనాన్ని పాటించడానికి కూడా కొంత అర్థం ఉంటుంది. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. ఆయన మాట్లాడినటువంటి భాష మొత్తాన్ని నేను తీవ్ర పదజాలంతో తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా తెలంగాణ ప్రాంతంలో వాడుక భాషలో వివిధ రకాల యతిప్రాసలు ఉపయోగించి ప్రజల్ని లేపేటప్పుడు లేపి, దించేటప్పుడు దించి, భ్రమించేటప్పుడు భ్రమింపజేసేటువంటి విషయాలు మా అందరికీ తెలిసినా అది ఆ స్థాయిలో సరి అయింది కాదు అని భావించి నేను ఆ పదజాలన్నీ కూడా ఉపయోగించకుండా ఒక్క మాటలో చెప్తున్నాను. వారు చెప్పినటువంటి పిశాచి కాంగ్రెస్ అనేటువంటి విషయంలో ఇది అధికార పైత్యంతో పైశాచికంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందుకని వారు ఉపయోగించినటువంటి ఈ మాటలన్నీ మాకు వర్తిస్తాయా లేక ఆ ప్రభుత్వానికి ఆ లీడర్లకు వర్తిస్తాయా అనే అంశం ఈరోజు సభ్య సమాజంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, ప్రజలు, పత్రికలు, మీడియా, వివేచనాపరులందరూ వివేచన చేసి ఇది ఎవరికి ఏది వర్తిస్తుందో, ఎవరెవరు ఏటువంటి వాగ్దానాలు చేసినారు, ఎవరు ఏ విధంగా వివరించినారు, ఎవరు ఏ మాటని ఆ మాటనే ఎనికిపోయినారు, వాటన్నిటిని కూడా ఈ పైన ఉపయోగించిన మాటలు నా నోటితో అనకుండా ఆ పైన మీ హెడ్డింగ్లో మీ ఒక పేపర్ తెచ్చినాను, ఇది జ్యోతి, ఆ పై అన్నీ కూడా వారికా వర్తిస్తాయా మాకు వర్తిస్తాయా ప్రజలు నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. అందరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతినిత్యం ఈ విషయం మీద ఆలోచిస్తూనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికి కూడా సంయమనంతో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిని, చేస్తున్నటువంటి మంచిని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ప్రజలకు అభిమానింపజేసుకోండి. అట్లాగనే ప్రతిపక్షాలకు అర్థం చేయండి. ఒకవేళ ప్రతిపక్షాలు అడిగినటువంటి విషయానికి వివరణ ఇవ్వండి. ఈ రెండిటి మధ్యలో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా తగిన విధంగా సందర్భానుసారం కానీ వెంట కానీ మీడియా ద్వారా వారి యొక్క నిర్ణయాలను తెలియజేస్తారు. ముఖ్యంగా 2-3 గుర్తు చేస్తున్నాను. ఇది ప్రతిదీ ఈ ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యంతో, ఆ తర్వాత అనాలోచితంగా అడ్డగోలుగా వారు ఉపయోగించింది అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అడుగడుగున సంక్షోభానికి దారితీస్తుంది, అడుగడుగున కోర్టులలో వ్యతిరేక దారితీస్తుంది. ఈ విషయాల్ని కాంగ్రెస్కు అంటగట్టి, అంటే ఆ అవగాహన రాహిత్యాన్ని అర్థం చేసుకోకుండా, ఆ సమర్థతో వ్యవహరించకుండా ఇది కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి తిరిగి ప్రజలను నమ్మించటానికో ఒప్పించటానికో లేక కాంగ్రెస్ మూలాన ఇదంతా జరిగిందని చెప్పి మళ్ళా సమయం దాటేసుకోవటానికి, కాలం గడపటానికి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను,
ఈ ప్రభుత్వం చేసేటువంటి యొక్క అభివృద్ధికి కూడా ప్రజలకు చేసేటువంటి ప్రతి మంచి పనికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది, సహకరించింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క పురోగతికి, ఈ రాష్ట్రానికి జరిగేటువంటి న్యాయానికి ఎప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము సహకరిస్తూనే ఉన్నాము, సహకరిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడలేదు. కాంగ్రెస్ పార్టీ